వెరీ గుడ్ మార్నింగ్. ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ముందు ఒక 2 ఫార్ములాస్ మీరు నోట్ చేసుకోండి. పాపులేషన్కి సరిపోతుంది. కేవలం 2 ఫార్ములాస్. ఒకటి నేను చెప్తాను చూడండి. ఆఫ్టర్ ఎన్ ఇయర్, ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత. P ఇంటూ 1 + r - r/100 హోల్ పవర్ n. r అంటే మనకి ఆ పర్సంటేజ్, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఇయర్ ఎగో అంటే ఎన్ని సంవత్సరాల క్రితం. P/1 + r - r/100 హోల్ పవర్ n. ఈ 2 ఫార్ములాస్ నోట్ చేసుకోండి దయచేసి ఇప్పుడే. ఓకే, సో ఇక్కడ ప్లస్ అనేది ఎప్పుడు వాడాలి అంటే ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే పెరుగుతున్నప్పుడు, పాపులేషన్ అనేది పెరుగుతున్నప్పుడు. మైనస్ అనేది తగ్గుతున్నప్పుడు వాడాలి. ఓకేనా? నేను చెప్పే మ్యాథ్ మీకు కొంచెం ప్రెషర్ లేకుండానే ఉంటుంది. ఓకే, అదేవిధంగా కేవలం క్లాస్ రూమ్లోనే చేసే విధంగా ఉండదు. ఎగ్జామ్ హాల్లో కూడా ఎలాంటి ప్రెషర్ లేకుండా మీరు చేసేయచ్చు. సో ఈ 2 ఫార్ములాస్ నేర్చుకోండి, ఈ టాపిక్ అనేది సరిపోతుంది. ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ తర్వాత P ఇంటూ 1 + r - r/100 హోల్ పవర్ n. ఎన్ ఇయర్ ఎగో ఎన్ని సంవత్సరాల క్రితం. P/1 + r - r/100 హోల్ పవర్ n. ప్లస్ అన్నప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ వాడాలి, మైనస్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు వాడితే సరిపోతుంది. చూద్దాం ఒకసారి కొన్ని క్వశ్చన్స్ మనం చేస్తే సరిపోతుంది. ఒక గ్రామ జనాభా అంటే సంవత్సరానికి 15% చొప్పున పెరుగుతుంది అన్నాడు. అంటే మనం ప్లస్ వాడాలి అనేది అర్థమైంది ఇక్కడ. నగరం యొక్క ప్రస్తుత జనాభా 4000 అయింది. 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క జనాభా ఎంత అన్నాడు. 2 సంవత్సరాల తర్వాత అన్నాడు అంటే ఆఫ్టర్ ఎన్ ఇయర్ కదా. ఫార్ములా ఏంటండి? P ఇంటూ పెరుగుతుంది అన్నాడు కనుక +1 + r/100 హోల్ పవర్ n. సో ఎంత అన్నాడు? ప్రజెంట్ 4000. ఎంత పెరుగుతుంది అన్నాడు? ప్రతి సంవత్సరం 15. ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు? 2 సంవత్సరాల తర్వాత. సింప్లిఫై చేద్దాం. ఇది ఎల్సిఎం చేస్తే 115/100 సో 46 × 115. ఇది సింప్లిఫై కనుక మనం చేయగలిగితే 5290. ఇది ఆన్సర్ అవుతుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క జనాభా ఎంత అవుతుంది? 5290. ఇది సింపుల్గా మనం ఫార్ములాలో అప్లై చేసినా సరిపోయింది. వితిన్ 20 సెకండ్స్లో చేసేయచ్చు. ఇది మనం ఎగ్జామ్లో మీరు డైరెక్ట్ ఈ స్టెప్ నుండి వేయచ్చు. ఇదంతా అవసరం లేదు. సో ఇక్కడ చూడండి 4000 అన్నాడు, ఇక్కడ 15% అన్నాడు. మనకి 4000లో 10% అంటే ఎంత అండి? 400. 5% అంటే ఎంత అండి? 200. రైట్. ఇప్పుడు 4864 ఉందనుకోండి. ఇప్పుడు చూడండి 4864లో 15% ఎంత అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఈజీగా చూడగానే చెప్పలేం, అవునా? బట్ 4000లో 15% ఎంత అంటే ఈజీగా చెప్పొచ్చు, అవునా? సో అలాంటప్పుడు మనం మరొక రకంగా కూడా చేయొచ్చు. అలా నేను మీకు ఇక్కడ ఇంకేదో కొత్త చెప్పట్ల ట్రిక్. జస్ట్ 4000లో 15% ఎంత అండి? 600 అవుతుంది. అంటే 4000 ఉన్నది కాస్త మరొక ఇయర్లో 4600 అయింది. మరొక 15% పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? 10% 460,
5% 230. 096 5290. ఓకేనా? సో సింపుల్గా మనం ఈ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ విధంగా వాడానంటే 4000లో 15% అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలము. ఓకే, ఐడెంటిఫై చేయలేకపోతే జస్ట్ ఇందులో మనకు ఉంది కదా మంచి ఫార్ములా, అందులో అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా సంవత్సరానికి 10% చొప్పున తగ్గుతూ వస్తుందట, డిక్రీజ్ అవుతూ వస్తుంది. పట్టణంలో ప్రస్తుత జనాభా 20,000 అయితే 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క జనాభా ఎంత ఉంది? ఇక్కడ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అడిగాడు, ఆఫ్టర్ ఎన్ని ఇయర్ అడిగాడు. అదేవిధంగా తగ్గుతుంది అన్నాడు. తగ్గుతుంది అన్నప్పుడు మనం మైనస్ వాడతాం. సో ప్రజెంట్ ఎంత ఉంది? 20,000. ఎంత తగ్గుతుంది? 10% తగ్గుతుంది. బట్ ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 years తర్వాత. సో సింప్లిఫై చేద్దామా? 90/100, 90/100. 2 సున్నాలకి 2 సున్నాలు, 2 సున్నాలకి 2 సున్నాలు. సో 2 × 91, 9 × 9 81, 2 సున్నాలు. సో 2 సున్నాలు 2 సున్నా 2 1 2 2. ఓకే, 16,200 అవుతుంది. ప్రస్తుతం 20,000 నుండి ప్రతి సంవత్సరం ఒక 10% తగ్గుతూ వస్తున్నట్లయితే ఆఫ్టర్ 2 years ఎంత ఉంటుంది మన యొక్క పాపులేషన్? 16,200. సో ఇక్కడ నేను ఇంతసేపే చెప్పాను కదా, 10% అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు పర్టికులర్ నెంబర్లో ఇందులో అన్నప్పుడు మనం చేసుకోవచ్చు. 20,000 ఇందులో 10% ఎంత అండి? 2,000. అంటే 2,000 తీసేస్తే ఏం మిగులుతుంది? 18,000 మిగులుతుంది. 18,000లో మరొక 10% ఎంత అండి? 1,800 అవుతుంది. 002 డైరెక్ట్ ఆన్సర్ వేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. మీరు మెయిన్గా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలండి. ఒక అప్పట్లాగా ఏదో పర్టికులర్ ఒక బుక్ కొనగానే అందులో నుండే క్వశ్చన్స్ ఏమి ఇవ్వట్లేడు. ఓకే, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకుంటే మ్యాథ్లో మీరు మంచి స్కోర్ అనేది అచీవ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక నగరం యొక్క జనాభా సంవత్సరానికి 5% చొప్పున పెరుగుతుంది. నగరం యొక్క ప్రస్తుత జనాభా 3,70,440 అయితే 3 సంవత్సరాల క్రితం అన్నాడు. ఇక్కడ క్రితం అన్నాడు. క్రితం ఎంత? సో ఎగో అన్నప్పుడు ఎన్ని ఇయర్స్ ఎగో? ఫార్ములా ఏంటండి? P/, ఇక్కడ పెరుగుతుంది కనుక 1 + R/100 హోల్ పవర్ n. సో 370,440 1 ప్లస్ అంటే 1 + 5/100 హోల్ పవర్ n అంటే 3. సో ఇది సింప్లిఫై చేద్దామా? 370,440 డివైడెడ్ బై 105/100, 105/100, 105/100. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయగలిగితే మనం 105 × 105 × 105 5 20ల 5 21ల 5 20ల 5 21ల 5 20ల 5 21ల. సో ఇది మిగిలింది. త్రీ 370,440ని మనం 21 21 21 ఫస్ట్ 21 21 × 21 చూస్తే ఒకసారి క్లియర్గా 441 900 and 261. సో 370,440 డివైడెడ్ బై 9261 40లో పోతుందండి. ఇది ఈ మూడుట్ల ఇది 40లో పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది?
4 రోజుల 8, 8 రోజుల 16 రోజుల 32, 4 సున్నాలు. ఇది అంటే 3 సంవత్సరాల క్రితం దాని యొక్క జనాభా ఎంత ఉండేది? 3,20,000 జనాభా ఉండేది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈజీగా చేయొచ్చు. వితిన్ సెకండ్స్లోనే, 1 మినిట్ అవసరం లేదు, 30-40 సెకండ్స్ లోపు చేసేయచ్చు. మరొక క్వశ్చన్ చూద్దాం. నగర జనాభా సంవత్సరానికి 20% చొప్పున తగ్గుతుందన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? తగ్గుతుంది. నగరం యొక్క ప్రస్తుత జనాభా 25,600 అయితే 3 సంవత్సరాల క్రితం ఎంత అంటున్నాడు? ఎన్ ఇయర్ అగో అన్నాడు. తగ్గుతుంది అన్నాడు అంటే P/1 - R/100 అవునా? సో ఇక్కడ ఏమవుతుంది? 25,600 డైరెక్ట్ వేసుకోవచ్చు ఇక్కడ. యాక్చువల్గా స్టెప్ 100/1 - R అంటే 80, 100/80, 100/80. మీరు ఇది చేస్తూ ఉంటే ఐడియా వస్తుందండి, ఓ 2 స్టెప్లు ఎలా తీసేయచ్చు అని. ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. ఓకే, సో మనకి 8 × 8 64 × 8 512. సో 251 6లా, ఇది 2లా పోతుంది. సో 2 1లా, 2 5లా. సో ఏం మిగిలింది? 5 4 సున్నాలు మిగిలింది. సో ఆన్సర్ వచ్చేసి 50,000. ఓకే, మళ్ళీ మనం ఏదో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినట్లు స్టెప్ బై స్టెప్ రాస్తే ఒక మార్క్ ఎక్కువ వేస్తాడని ఫస్ట్ ఈ స్టెప్ రాసి, తర్వాత మళ్ళీ 25,600 డివైడెడ్ బై 1 - R/20/100 మళ్ళీ ఒక స్టెప్లో 25,600 డివైడెడ్ బై 80/100 ఇంటూ 80/100 ఇట్లా రాసుకుంటూ చేయకండి. సింపుల్గా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోగానే డైరెక్ట్ ఈ స్టెప్ వేసేసి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ జనాభా సంవత్సరానికి 1వ సంవత్సరం 20% పెరిగిందంట, 2వ సంవత్సరం 25% పెరిగింది, 3వ సంవత్సరం 30% తగ్గింది. ప్రస్తుత జనాభా 60,000 అయితే 3 సంవత్సరాల తర్వాత దాని యొక్క జనాభా ఎంత ఉంది అన్నాడు. సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో చూస్తే అన్నీ పెరగడం తగ్గడం చూసాం, బట్ ఇప్పుడు ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది. ఇప్పుడు తరువాత అన్నాడు కదా, సో ఆఫ్టర్ అనేది కాన్సెప్ట్. ఓకే, సో P/1 + R/100 అనే కదా. సో మొదటి సంవత్సరం ఏం జరిగింది? పెరిగింది, 1 + R/100. నెక్స్ట్ 2వ సంవత్సరం ఏం జరిగింది? మళ్ళా పెరిగింది. 3వ సంవత్సరం ఏమైంది? తగ్గింది, అందుకే మైనస్. సో సింప్లీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 60,000 120/100 125/100 70/100. ఓకే, సో ఇక్కడ మనకి 4 జీరోలు ఉన్నాయి. ఈడ 2 కట్, ఇదొకటి 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 కట్. సో 12 × 125 × 7. ఓకే, సో మనకి 735 10 యూనిట్ డిజిట్లో 0 వస్తుంది. 12 × 7 84 84 × 125. One 25 into 1 second. 1వ సంవత్సరం 20% పెరిగింది, 2వ సంవత్సరం 25% పెరిగింది,
ఇక్కడెక్కడో మిస్టేక్ అయింది, ఒకసారి చూద్దాం. రైట్, పి అంటే 60,000. 60,000. మొదటి సంవత్సరం 20%, 1 + 20/100 దట్ ఈక్వల్ టు 120/100. సెకండ్ వన్ 25% పెరిగింది, దట్ ఈక్వల్ టు 125/100. థర్డ్ ఇయర్ 30% తగ్గింది, దట్ ఈక్వల్ టు 70/100. సో ఎస్, ఇక్కడ 6 మిస్ చేసినాం మనం. పర్ డేలు 84, 125. సో మనకి 6 × 84 × 125 దట్ ఈక్వల్ టు 63,000. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఎంతసేపు 6ని క్యాలిక్యులేట్ చేయలేం. ఓకే, సో ఏమవుతుంది, పాపులేషన్ అనేది ఆఫ్టర్ 3 years తర్వాత 63,000కి వస్తుంది. ఓకే, ఇది పెరుగుతుంది తగ్గుతుంది అని ఇచ్చినప్పుడు, ఒక ఇయర్ పెరగడం ఒక ఇయర్ తగ్గడం ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంవత్సరం 15% పెరిగింది, రెండవ సంవత్సరం 20% తగ్గింది, మూడవ సంవత్సరం మళ్ళీ 10% పెరిగింది. అయినా క్రితం అన్నాడు చూడండి, క్రితం ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగో అన్నాడా లేకపోతే ఆఫ్టర్ అన్నాడా అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుత జనాభా 101200. క్రితం అన్నప్పుడు ఎగో అన్నప్పుడు ఫార్ములా ఏంటండి, P/1 + or - R/100 హోల్ పవర్ n. అవునా? సో ప్రజెంట్ ఎంత ఉంది, 101200 డివైడెడ్ బై ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది, 15%, అంటే 1 + 15/100. రెండవది ఎంత అయింది, 20% తగ్గింది, అంటే 1 - 20/100. మూడవది ఏమైంది, మళ్ళొక 10% పెరిగింది, 1 + 10/100. సో 101200 ఇక్కడ 115 అవుతుంది, 80 అవుతుంది, 110 అవుతుంది. ఇక్కడ పైన అన్నీ కూడా 300 అవుతాయి. అవునా? రైట్, ఇప్పుడు ఒక్కసారి చూద్దామా. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0. ఓకే, నెక్స్ట్ 1012 డివైడెడ్ బై 11 కనుక వేస్తే ఇది 92లో పోతుంది. ఎయిట్ అంటే 11.5లో పోతుంది. ఇది ఇక్కడ 115 ఉంది కనుక ఈజీగా మనం చేసేయచ్చు. సో 11.5 × 100 × 100 డివైడెడ్ బై 115 దట్ ఈక్వల్ టు 2 ఇంకొక 0. ఇది ఆన్సర్ అవుతుంది, అంతే కదా. ఎందుకంటే 0 ఇందులో తీసుకొస్తే ఈ డాట్ డెసిమల్ పోతుంది, ఇది క్యాన్సల్ అవుతుంది, మిగిలింది 1,00,000. సో ఈ విధంగా ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఈ విధంగా అడుగుతున్నాడు. అండ్ మరొకటి, ఈ క్వశ్చన్ మీరే చేయాలి. A city population first year 15% increase, second year 20% increase, third year 10% decrease. Then find the ratio of 3 years ago population and the present population. నగర జనాభా ఒక సంవత్సరం 15% పెరిగింది, రెండవ సంవత్సరం 20% పెరిగింది, మూడవ సంవత్సరం 10% తగ్గింది. అప్పుడు 3 సంవత్సరాల క్రితం జనాభా మరియు ప్రస్తుత జనాభా నిష్పత్తిని కనుగొనండి. అంటే ప్రజెంట్ పాపులేషను, ఓకే, ఎన్ని ఇయర్స్ కింద 3 years ఎగో పాపులేషను
కనుక్కోండి అంటున్నాడు. ఓకే, సో వెరీ ఈజీ. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఎందుకంటే మిమ్మల్నే క్వశ్చన్ అడుగుతున్నాను, మీకే ఉపయోగపడుతుంది కనుక చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ ఛానల్లో ప్రతి క్లాస్ రైల్వే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతున్నప్పటికీ ఈ క్లాసెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి చాలా ప్రాపర్గా ఉపయోగపడతాయి, సరిపోతాయి ఆ ఎగ్జామ్స్కి కూడా. సో వినియోగించుకోండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లేస్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.